ఎన్నికల టైంలో ఏదో ఒక షో చేయటం. అప్పట్లో మమతా బెనర్జీ తను కారు డోర్ తెరుచుకుని పర్యటిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఒక రోడ్డు దగ్గర క్రాస్ దగ్గర అడ్డొచ్చి ఆవిడ కాలుకి దెబ్బ తగిలింది. ఇంకేముంది, బీజేపీ వాళ్ళు నా మీద కుట్ర చేశారంది. అప్పుడు ఆవిడ గెలిచింది 200 సీట్ల పైగా. దాంతో ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ ఫార్ములా తీసుకున్నట్టున్నారు. ఆయన కారు ధ్వంసమైంది, అద్దం ధ్వంసమైంది అంటూ భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారు వెనక అద్దం పగిలిన ఘటన బుధవారం సంచలనంగా మారింది. అయితే ఓ మహిళ రాహుల్ వాహనానికి అడ్డంగా రావడంతో ఆకస్మికంగా బ్రేక్ వేయడంతో అద్దం పగిలిందని కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్లో వివరించింది. ఈ ఘటనలో రాహుల్కి ఎటువంటి గాయాలు కాలేదు. వాహనాన్ని చోట నిలిపిన సందర్భంగా ధ్వంసమైన అద్దాన్ని రాహుల్ పరిశీలిస్తున్న టెలివిజన్ వీడియోలో కనిపించింది. సంఘటనకు తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు దుర్మార్గులు ప్రయత్నించే అవకాశం ఉందని మమతా బెనర్జీకి రాసిన లేఖలో తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారని చెప్పారు. బీహార్ నుంచి బెంగాల్లోకి యాత్ర తిరిగి ప్రవేశించిన సందర్భంగా మాల్టాలోని హరిచంద్రపూర్ ప్రాంతంలో రాహుల్ వాహనం మీద దాడి జరిగిందంటూ కాంగ్రెస్ రాష్ట్ర విభాగం ఆరోపించింది. ఈ పరిణామానికి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు రాళ్లు రోవడమే కారణమని బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ఈ ఘటన మీద బెంగాల్ సీఎం మమత స్పందించారు. రాహుల్ కారుపై బీహార్లో దాడి జరిగింది, ధ్వంసమైన అద్దంతో ఓ కారు మా రాష్ట్రంలో ప్రవేశించి ఇదంతా ఓ డ్రామాను వ్యాఖ్యానించారు. చూశారు కదా, ఇద్దరు ఎట్లాంటి డ్రామాలు ఆడుతూ ఉంటారో. అదేమో పగిలింది అక్కడే, కానీ అది బీహార్లో మాకు సంబంధం లేదని మమతా బెనర్జీ. అదే సందర్భంలో అసలు పగిలిందేమో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్తుంది, లోకల్గా అధీర్ రంజన్ చౌదరి ఒక రకంగా చెప్తారు. వీళ్ళ నాటకాలు ఇట్లాగే ఉంటాయి అన్నమాట.